నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులతో షేర్ చేయండి, గంట సింబల్లోకి ఆల్ నొక్కడం కూడా మర్చిపోకండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ కూడా మీరు చూసి ఆనందించవచ్చు. మీ సూచనలు, సలహాలు కామెంట్ల రూపంలో తప్పక తెలపండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ కొట్టడము, కామెంట్లు పెట్టడము మర్చిపోతున్నారండి. మీరు ఈ రెండు చేస్తే అది మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు ఇద్దరు ముసలివాళ్ళు. ఒక ఊళ్ళో మహేశుడు, జగదీశుడు అని ఇద్దరు మిత్రులు ఉండేవాళ్ళు. వారి అభిప్రాయాలు బొత్తిగా కలిసేవి కావు. మహేశుడు కష్టపడి పనిచేయాలనే మనస్తత్వం గలవాడు. జగదీశుడికి పని అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఉన్న ఊళ్ళో పొట్ట గడవక, పని దొరకక ఉపాధి కోసమని వాళ్ళు రాజధాని నగరానికి బయలుదేరారు. రాజధానికి వెళ్ళాలంటే కొండలు, గుట్టలు, అడవులు దాటి చాలా దూరం వెళ్ళాలి. వేకువజామున బయలుదేరిన వాళ్ళు పట్టుదలగా పగలల్లా నడిచారు. చీకటి పడింది. చలికాలం కావటం చేత చలి ముదిరింది. ఈ రాత్రికి ఎక్కడ తలదాచుకోవాలా అని చూస్తూ ఉండగా వాళ్ళకు మైదానంలో ఒక భవంతి కనబడింది. దాన్ని చూడగానే వాళ్ళిద్దరికీ ప్రాణం లేచి వచ్చినట్టయింది. భవంతికి ముందు ఒక గుడిసె, దాని పక్కగా ఒక తోట ఉన్నాయి. భవంతికి గుడిసెకి మధ్య ఉన్న ఖాళీ స్థలంలో చలిమంట వేసుకుని ఇద్దరు ముసలివాళ్ళు కూర్చుని ఉన్నారు. వాళ్లల్లో ఒకడు ఖరీదైన బట్టలు ధరించి ఉన్నాడు. అయ్యా, మేం బాటసారులం, ఈ రాత్రికి మాకు ఆశ్రయం ఇవ్వగలరా అని మిత్రులు ఇద్దరు ముసలివాళ్లను అడిగారు. డబ్బున్న ముసలివాడు, తప్పక ఇస్తాను, ఈ భవనం నాదే, నా దగ్గర ప్రత్యేకమైన కోళ్లు ఉన్నాయి, అవి గుడ్లు పెట్టవు, పిల్లల్నే పెడతాయి, వాటి మాంసం బాగుంటుంది, 3 కోళ్లు కాల్చుకు తిందాం అన్నాడు. ఈ మాట వినగానే జగదీశుడు ఎగిరి గంతేశాడు. మహేశుడికి మాత్రం ఆ ముసలివాడి మాటలు ఎందుకో నచ్చలేదు. అతను రెండో ముసలివాడికే చూశాడు. రెండో ముసలివాడు, చూడు బాబు, నేను పేదవాణ్ణి, నేను మీకోసం ప్రత్యేకంగా ఏమీ చేయలేను, నా భోజనంలో మీకు ఇంత పెడతాను, ఆ పైన మీ ఇష్టం అన్నాడు. మేము నీ గుడిసెలోనే పడుకుంటాం తాత అన్నాడు మహేశుడు. ఇంద్రభవనం లాంటి ఇంటిని కాదని ఈ ముష్టివాడి గుడిసెలో ముడుచుకుని పడుకుంటావా, నీకు మతగానే పోలేదు కదా అన్నాడు జగదీశుడు. డబ్బున్నవాడు పక్కున నవ్వి, అలా బుద్ధి చెప్పు, మీ వాడు వట్టి మృగంలాగా ఉన్నాడు అన్నాడు. మహేశుడు తనకి వచ్చే కోపాన్ని అణుచుకుని జగదీశుడితో, నువ్వు కావాలంటే ఆయనకు అతిథిగా వెళ్ళు, నేను ఈయనకు అతిథిగా ఉంటాను అన్నాడు. గొప్పవాడి భవంతి పక్కనే ఒక కొట్టం ఉన్నది. అందులో 25 పైగా కోళ్లు ఉన్నాయి. ముసలివాడు 2 కోళ్లను పట్టుకు వచ్చాడు. ఇద్దరు సరదాగా ఆ 2 కోళ్లను కాల్చి భవనంలోకి తీసుకుపోయారు. పేదవాడి దగ్గర 4 మేకలున్నాయి. వాడు పాలు పితికాడు. ఇద్దరు ఇంత జొన్న సంగటి తిని మేకపాలు తాగారు. తర్వాత వాళ్ళు 2 మంచాలు వేసుకుని కూర్చుని కబుర్లు చెప్పుకోవడం మొదలుపెట్టారు. భవంతి నుంచి మంచి భోజనం వాసనలు వస్తున్నాయి. జగదీశుడు, డబ్బున్నవాడు తెగవాగుతూ భోజనాలు కానిచ్చారు. ఆ తర్వాత ఇద్దరు తాగినట్టున్నారు. ఇక జగదీశుడు గొంతు వినిపించలేదు. డబ్బున్నవాడే అర్ధరాత్రి దాకా గట్టిగా పాడుతూ నానాగోలా చేశాడు. పేదవాడు నీటూర్చి, నేను 4 ఏళ్ల క్రితం ఇక్కడికి వచ్చాను, 2 ఏళ్ల క్రితం వీడు వచ్చాడు, నాకు పీడకలగా తయారయ్యాడు. మొదట్లో నాలాగే వీడు కూడా గుడిసె వేసుకునే ఉన్నాడు, కానీ సంవత్సరం తిరగకుండానే ఈ భవనం కట్టించాడు. వీడు వచ్చాక నా ఆతిథ్యం స్వీకరించిన మొదటివాడివి నువ్వే. అయితే ఆశ్చర్యం, వాడికి అతిథిగా వచ్చిన వాళ్ళందరూ కూడా చీకటితోనే వెళ్ళిపోతారు. అందుకేనేమో భవనంలోకి వెళ్ళిన వాళ్ళని చూశాను కానీ మళ్ళీ వాళ్ళు తిరిగి వెళ్ళని నేను చూడలేదు అన్నాడు. తర్వాత వాళ్ళిద్దరూ పడుకొని నిద్రపోయారు. మహేశ్వరుడు నిద్ర లేచేసరికి భార్యడు పొద్దెక్కింది. అతను కంగారుగా లేచి వెళ్ళి ధనికుడి ఇంటి తలుపు తట్టుతూ జగదీశుడు పేరు పెట్టి పిలిచాడు. డబ్బున్న ముసలివాడు తలుపు తీసి, నీ మిత్రుడు చీకటితోనే వెళ్ళిపోయాడు అని చెప్పి తలుపు ముఖానే దడాలను వేసేసుకున్నాడు. మహేశుడికి ఇందులో ఏదో మోసం ఉన్నదని అనిపించింది. జగదీశుడు ఏ పరిస్థితులను తనతో చెప్పకుండా వెళ్ళిపోడు. అదే మాట పేద ముసలివాడితో అంటే, వీడు ఏదో మాయ చేస్తున్నాడు అన్నాడు వాడు. వీడి మాయ ఈ రాత్రికి తేల్చి పారేస్తాను అన్నాడు మహేశుడు. అతను పగలల్లా అడవిలో తిరిగి సాయంకాలానికి ముసలివాళ్ల వద్దకు వచ్చాడు. రా రా, మళ్ళీ వచ్చావేం అన్నాడు పేదవాడు ఏమీ తెలియనట్టు. నీ జొన్న సంగటి అతిథ్యం చాలు, ఈ రాత్రి మామకు అతిథిగా ఉంటాను అన్నాడు మహేశుడు. అల్లుడు పద, మనం కోళ్లను కాల్చుకు తిందాం అన్నాడు ధనికుడు. తర్వాత 2 కోళ్లను కాల్చుకుని మహేశుడు, ధనికుడు భవనంలోకి వెళ్ళారు.
ఇద్దరూ తిన్న తర్వాత సారా తాగుదామన్నాడు ముసలివాడు. మహేశుడు తనకు అలవాటు లేదన్నాడు. నీబోటి వాళ్లకు తీయటి సారా ఉంచాను అన్నాడు ముసలివాడు. మధ్యగదిలో 2 సారా తిత్తులు ఉన్నాయి వేలాడుతూను. కుడివైపు తిత్తి నుంచి ఒక లోట, ఎడంవైపు తిత్తి నుంచి మరొక లోట నింపి ముసలివాడు 2వ లోట మహేశుడికి ఇచ్చి తాగమన్నాడు. మత్తు వస్తుందేమో, నువ్వు తాగి చూపించు అన్నాడు మహేశుడు. ముసలివాడు కంగారుగా మహేశుడి చేతి లోటాన్ని తోసివేస్తూ, నాకు దాని వాసన పడదు, ముందు గదికిరా, తాపీగా తాగుదాం అంటూ కదిలాడు. మహేశుడి అనుమానం రూఢి అయింది. అతను చప్పున తిత్తులు మార్చేసి తన చాకు తీసి దాన్ని పట్టుకుని పిచ్చి పిచ్చిగా పాడుతూ నృత్యం చేశాడు. ముసలివాడు తన లోటా ఖాళీ చేసి, కుడివైపు తిత్తి నుంచి నాకు మరొక లోటా సారా పట్టుకురా అన్నాడు. మహేశుడు వెళ్ళి ఇప్పుడు కుడివైపున ఉన్న తిత్తిని చాకుతో పొడిచాడు. ఆ సారా కారిపోసాగింది. అది చూసి ముసలాడు, అయ్యో నిక్షేపం లాంటి సారారా అంటూ ఆ ధార కింద నోరు పెట్టాడు. వాడు 2 గుటకలు వేశాడో లేదో మాట పడిపోయి కిందపడి తన్నుకుని కోడిపుంజులాగా మారిపోయాడు. మహేశుడు చప్పున కోళ్ల కొట్టంగేసి పరిగెత్తాడు. అక్కడ కోళ్లకు బదులు మనుషులు ఉన్నారు. వారిలో జగదీశుడు కూడా ఉన్నాడు. మహేశుడు తిరిగి లోపలికి వచ్చేసరికి ఒక గండు పిల్లి కోడిపుంజును ఎత్తుకుపోతూ కనిపించింది. ఎంత పెద్ద భవనం, మనం ఇక్కడే ఉండిపోదాం అన్నాడు జగదీశుడు. ఇంత జరిగినా నీకు బుద్ధి మాత్రం రాలేదు. కష్టపడకుండా సుఖం అనుభవించాలంటావు. కష్టపడి సంపాదించి అనుభవించటంలోనే ఆనందం ఉన్నది అన్నాడు మహేశుడు. తర్వాత మిత్రులు ఇద్దరూ ఆ భవంతిని ఆ పేద ముసలివాడికి అప్పగించి బాటసారులకు ఆతిథ్యం ఇస్తూ ఉండమని చెప్పి ముందుకు సాగిపోయారు. కథ సమాప్తం.